హాయ్ బంగారాలు, వెల్కమ్ టు శ్రీమతి కుమారి ఆడియో స్టోరీస్. సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని ఒక లైక్ ఇస్తే అభినవ సీత పార్ట్ 14 మీకోసం. సీత, పెద్దయ్యనంటున్నారు. పెద్దయ్యని అనే అర్హత మీకు ఎవరికీ లేదు. అక్కకు పిల్లలు పుట్టరు అని, నా జీవితానికి పెళ్లి కావటం లేదని తెలిసి పెద్దయ్య నాకు మంచే చేశాడు. అందరూ నా భర్త నాతో కాపురం చేయటం లేదు అంటున్నారు. నేను మీకు చెప్పానా? అయినా ప్రతి ఇంట్లో విషయాలు మీ అందరికీ ఎందుకు? మేము కాపురం చేస్తున్నానా చేయటం లేదా మీరు వచ్చి చూస్తున్నారా? ఎవరైనా కానీ నా భర్తని ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదు. నేనేమి అక్కడ వెట్టి చాకిరి వాళ్ళకి చేయటానికి వెళ్ళలేదు. నన్ను మంచిగానే చూసుకుంటున్నారు. అయినా చూస్తే మీకు అర్థం కావటం లేదా? నన్ను ఈ ఊరు నుంచి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు మంచిగానే ఉన్నా కదా. కనీసం మనిషిని చూసైనా తను ఎలా బ్రతుకుతుందో అని అంచనా వేయొచ్చు కదా. జ్యోతక్క అలా చేయటానికి కారణం అక్కకు పిల్లలు పుట్టరు అనే కదా నన్ను చేశారు. నాకు కూడా ఇప్పటి వరకు పిల్లలు లేకపోయే వరకు అక్క కొంచెం నాపై గుర్రుగా ఉంటుంది అంతే తప్ప అక్కకి నాపై ఎటువంటి కోపము లేదు. అయినా మీ అందరికీ అర్థం కావటం లేదా? అక్కకి నాకు ఒకే రకమైన చీర నా భర్త తెచ్చాడు అంటే నా భర్త మనసు అర్థం కావటం లేదా? ఇలా ఇష్టానికి మాట్లాడితే బాగుండదు అని సీత అంటుంటే, ఆ ఊరిలో ఒక ఆమె, నీ జీవితం గురించే కదనే మేము మాట్లాడేది, నువ్వు బాగున్నావు అంటే మాకు సంతోషమే కదా అన్నది. సీత, నేను చాలా సంతోషంగా ఉన్నా. నా భర్తతో కూడా చాలా సంతోషంగా ఉన్నా. అక్క ఇప్పుడు ఇక్కడ ఏదో మాట్లాడింది కానీ ఇంట్లో నన్ను ఒక్క మాట కూడా అనదు అని అందరికీ దండం పెడుతూ, దయచేసి మా ఇంటి విషయాలు రచ్చ చెయ్యకండి, మేమందరము చాలా సంతోషంగా ఉన్నాము అని సీత అంటుంటే, ఊరందరూ, జ్యోతి గురించి తెలిసి నువ్వు అక్కడ కష్టాలు పడుతున్నావు అనుకుంటున్నాము తల్లి, నువ్వు బాగున్నావంటే మాకు అంతకంటే ఏమి కావాలి అని అన్నారు. సీత, ప్రతి ఇంట్లో ఏదో ఒక చిన్న మంచి చెడు ఉంటూనే ఉంటుంది. అలా అని కుటుంబాన్ని రచ్చ చేసుకుంటారా? జ్యోతక్క అలా చేసింది అని పెద్దయ్యని నా భర్తని నిందించటం కరెక్టా అని అందరినీ గద్దించినట్టే మాట్లాడింది. ఆ క్షణం బలరామయ్య జ్యోతి చేసిన దానికి ఊళ్ళో పరువు పోయింది అనుకున్నాడు. సీత ఆ పరువును నిలబెట్టినందుకు బలరామయ్యకు బాలామణికి కూడా ఇటువంటి బిడ్డ ప్రతి ఒక్కరి ఇంట్లో పుడితే ఎంత బాగుంటుందో అనిపించింది. అనంత అయితే సీత ఎన్నడూ పెద్దగా మాట్లాడదు. ఊరి జనం ముందు గట్టిగా మాట్లాడుతూ కుటుంబాన్ని ఎంత చక్కగా కాపాడింది. ఊరందరూ అన్నది నిజమే కదా. నేను దాంతో కాపురం చేస్తున్నానా? అయినా కానీ బయటపడని సీత మనస్తత్వం చూసి అనంతకి సీత మురిపంగా అనిపించింది. తాను తెచ్చిన చీరలో పొందికగా ముద్దుగా ఉన్న సీతను చూసి జ్యోతి చేసిన దాష్టికాన్ని మర్చిపోయి అబ్బురంగా చూస్తున్నాడు. సుమంత్, నారాయణ మిగిలిన కుటుంబ సభ్యులు జ్యోతి చేసిన దానికి పరువు పోయినట్టు అనిపించిన సీత వారి కుటుంబం గురించి ఉన్నతంగా చెప్పటం చాలా నచ్చింది. నా భర్తను ఒక్క మాట అంటే ఒప్పుకోను అని వేలు పెట్టి కరాఖండిగా చెప్తున్న సీతను చూస్తుంటే కుటుంబ సభ్యులకు కూడా ముచ్చటగా అనిపించింది. అలా జ్యోతి వెళ్ళిపోయింది అని ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. సీత కూడా తల్లిదండ్రులను ఇంటికి తీసుకుని వెళ్ళింది. తల్లిదండ్రులు ప్రాణం ఆగక సీతతో, అమ్మ నువ్వు అక్కడ మంచిగానే ఉంటున్నావా అని మరోసారి అడిగారు. సీత, మీకేమైనా పిచ్చా అమ్మా? బంగారంలా ఉన్నా. నా సంసారాన్ని చూస్తూ కూడా మీకు అలా ఎలా అంటున్నారు? మీరు చూశారు కదా, ఆయన నిన్న సాయంత్రం వచ్చి నాకు చీర ఇచ్చిపోయాడు కదా. చూసుకొని వాడైతే ఎవరితోనో ఇచ్చి పంపొచ్చు కదా. మీకు కొంచెం కూడా ఆలోచన లేదు. ఊరి వాళ్ళకంటే ఏమీ తెలియదు, మీకు కూడా తెలియదా? అయినా నాకేదైనా బాధ ఉంటే మీకు చెప్పక ఎవరికి చెప్తాను అని తల్లిదండ్రులను కూడా ఊరడించింది. తండ్రి సీతతో, అమ్మ మనం అల్లుడిని భోజనానికి పిలవాలి,
వెళ్ళి పిలిచి వస్తా అన్నాడు. సీత, నానా ఉన్నంతలో పెడదాము, అందరినీ భోజనాలకు రమ్మని చెప్పు, ఇష్టమైన వారు వస్తారు, లేకపోతే లేదు అన్నది. సీత తల్లిదండ్రులు ఇద్దరూ కూడా బలరామయ్య ఇంటికి వెళ్ళారు. బలరామయ్య, అనంత్, సుమంత్తో మిగిలిన వారు అందరూ మండువాలో కూర్చుంటే సీత తండ్రి పై కండువాను తీసి చేతిలో పట్టుకొని బలరామయ్యతో, బావయ్య, మాకు ఉన్నంతలో మీ అందరికీ భోజనాలు పెట్టాలి అనుకుంటున్నాము. మా ఇంటి అల్లుడుగా అనంత్ బాబు మా ఇంట్లో ఈరోజు చేయి కడగాలి కదా, అనంత్ బాబుతో పాటు అందరూ రండి అని చేతులు జోడించి అడిగాడు. బలరామయ్య, నువ్వేమైనా పనివాడివా అలా బయట ఉన్నావు, వచ్చి ఇక్కడ కూర్చో అన్నాడు. సీత తండ్రి, బాబాయ్య, నాకు అర్హత లేదు, నీ ఇంట్లో పనిచేసేవాడిని. ఏదో నా బిడ్డ అదృష్టం కొద్దీ ఆ బాబుని అల్లుడిగా పొందామేమో కానీ నాకు లేని అర్హతను నేను అందుకోవాలి అనుకోను అని చెప్పి అందరూ భోజనానికి రండయ్యా అని అందరికీ చేతులు జోడించి చెప్పాడు. జ్యోతి ఇంట్లో నుంచి బయటికి వస్తా, నీ కొంపలో మేమందరము వచ్చి కూర్చోటానికి కూడా ప్లేసు లేదు, అడగటానికి నీకు లేకపోయినా రావటానికి మాకు ఉందిలే, పోపో, ఎందుకు అనవసరంగా వండి కుక్కలు పాలు చేయటం, మీ ఇంట్లో ముద్ద తిన్నా మాకు దిగదులే అని జ్యోతి అంటుంటే బాలామణి ప్లేట్లో చీర తీసుకుని వస్తూ జ్యోతిని కొరకొరగా చూస్తూ సీత తల్లికి ఆ చీర పెడుతూ క్షమించండి అని సీత తల్లిదండ్రులకు చెబుతుంది. మీలా గొప్ప బిడ్డని కనలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాము. పిల్లలని కంటాము కానీ వారి బుద్ధులను కనలేము కదా, మీరేమి బాధపడకండి. మీరు కావాలి అనుకునేవారు మీ ఇంట భోజనానికి వస్తారు అని బాలామణి సీత తల్లికి చీర పెడుతూ సీత తండ్రిని ఊరడించి పంపించింది. బాలామణి ఇంట్లోకి వస్తూ జ్యోతితో, మా దౌర్భాగ్యం ఏంటో కానీ బిడ్డను కన్నామే కానీ దాన్ని సరైన దారిలో పెట్టలేదని మాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. మొక్కై వంగదీయలేము మేము, మానై వంగదు అని ఇప్పుడు ఊరుకుండిపోతున్నాము. కానీ ఏదో ఒకరోజు గాలి దుమారానికైనా ఎంతటి మానైనా కానీ నేలకు వరగాలి. ఆ గాలి దుమారం నీ జీవితంలో రాకుండా చూడమని ఆ భగవంతుణ్ణి నీ తల్లిదండ్రులుగా కోరటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయులు అని లోనికి వెళ్ళిపోయింది. జ్యోతి తల్లి అన్నది ఏంటో కూడా అర్థం కాక ఎప్పుడు ఏదో ఒకటి అంటుంది. చిన్నప్పటి నుంచి తల్లి అంటూనే ఉంది, జ్యోతి వింటూనే ఉంది. కానీ ఏ రోజు తల్లి మాటలు జ్యోతి మనసుకు కానీ మైండ్కి కానీ ఎక్కలేదు. ఎందుకంటే తండ్రి గారాబం. అందరూ మధ్యాహ్నం బలరామయ్య ఇంట్లో బాలరామయ్య చేపించిన విందు భోజనాన్ని ఆరగించారు. జ్యోతి కడుపుకు పిక్కటంగా తిన్నది. అది ఎలా అరగాలో అర్థం కాలే. మైండ్లో ఉదయం సీత కట్టుకున్న చీర పదే పదే గుర్తుకు వస్తుంటే నా బావ దానికి ఇస్తాడా, ఇప్పుడు వెళ్ళి ఎందుకు ఇచ్చావు అని అనంతుని అడిగితే తను చీర ఇప్పి ఊరు ముందు పరువు తీశాను అని నన్నే అంటాడు. అలా కాదు అని జ్యోతి సీత ఇంటికి వెళ్ళింది. సీత సాయంత్రం భోజనాలకు అందరూ వస్తారు అని మేమేమి చెయ్యాలో అని జాగ్రత్తగా చూసుకుంటుంది. జ్యోతి పొగ్గరుగా సీత ఇంటికి వెళ్ళి ఇంటి ముందుకు వస్తా సీతని గట్టిగా కేకలేస్తూ బయటికి రా అంటుంది. సీత బయటికి వస్తే సీత తల్లిదండ్రులు కూడా జ్యోతి ఎందుకు వచ్చిందో భయంగా వెనకగా వచ్చారు. సీత ఉదయం కట్టిన చీరతోనే అలానే అందంగా పొందిక కదా ఉన్నది. జ్యోతి ఆ చీర కొంగును పట్టి గట్టిగా గుంజి, చీర ఇప్పుతావా లేదా, నా బావ తెచ్చిన చీర నీ వంటి మీద ఉంటే నాకు అసలే నచ్చటం లేదు అని కోపంగా సీత చీరను గుంజబోయింది. సీత జ్యోతి చేతులను గట్టిగా విదిలించి కొట్టి ఆ కొంగును నడుమున దోపి, ఏంటి నీ బాధ అన్నది. జ్యోతి, నా బావ తెచ్చిన చీరని నీ వంటిపై ఉండకూడదు అని జ్యోతి అంటుంటే సీత, నీ బావ నాకెందుకు చీర తెచ్చాడు అని నీ బావని అడుగు. నా వంటిపై చీరను తాకావనుకో చీల్చి ఉప్పు కారం పెడతా.
భర్త ప్రేమతో చీరను తెస్తే దాని విలువ నీలాంటి యాబ్రాసి దానికి తెలియదు. అందుకే ఊరందరి ముందు చీరను అగ్నిహోమంలో వేశావు. అక్కడ నువ్వు ఒక భర్త మనసుని ఆలోచించావా? ఆడదానివేనా? సిగ్గుందా? నువ్వలా ఊరి జనం ముందు చీర విప్పితే నీ భర్త మనసు ఎంత విలవిలా కొట్టుకుంటుందో అర్థం చేసుకోగలిగావా? ప్రేమతో చెచ్చినది 10 కాలాల పాటు గుండెల్లో పెట్టుకోవాలి. నీకు ఎలాగూ చేత కాదు. నాది ముట్టుకున్నావనుకో, అక్కడ అంటే నా కుటుంబం అని పరువు కాపాడ. ఇక్కడ అటువంటిది ఏమీ ఉండదు. చెయ్యి నీకే కాదు నాకు లేస్తుంది. ఏంటి నీ బావ అంటున్నావు? నీ బావ అయితే చేతనైతే నీ కొంగుకు కట్టేసుకో. అంతేకాని నా మీద దౌర్జన్యం చేసి నా చీరని తాకాలి అని చూస్తే ఉప్పు పాతర వేస్తా అన్నది. జ్యోతి, ఏయ్ నీ బాబు చస్తాడు అంటే డబ్బు పెట్టి కొన్నానే నిన్ను అన్నది. సీత, నన్ను డబ్బు పెట్టి కొంటే నీ బాకి 3 వంతులు తీరింది. ఇంకొక 50,000 మాత్రమే నీ నగలలో జమ వేసేది ఉంది. అప్పుడే చెప్పా వడ్డీతో సహా ఇచ్చేస్తా డబ్బు అని. నువ్వేమి నాకు దానగుణంతో ఇవ్వలా. నీకన్ని రకాలుగా పనికొస్తాను అని డబ్బు ఇచ్చి నన్ను బందీని చెయ్యాలని చూశావు. నీ డబ్బు నీకు తిరిగి ముడుతుంది. తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? నా జోలికి రానంతసేపే నేను నిన్నేమీ అనను. నా జోలికి వచ్చావనుకో అస్సలే బాగుండదు. అసలే నా చెయ్యి గరిట తిప్పి 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 చాలా రఫ్గా తయారైంది అని సీత అంటుంటే, జ్యోతి, నా బావ తెచ్చిన చీర నీకు కట్టుకునే అర్హత లేదు అన్నది. సీత నవ్వుతూ, అర్హత లేనిది నీకా నాకా? ఒక్కసారి గుర్తు చేసుకో. ప్రేమతో తెచ్చాను అని ఆయన చెప్పినప్పుడు నీకు అర్హత ఉన్నదానివైతే అలా హోమంలో వెయ్యవు. నీకున్న అర్హతను నువ్వే పోగొట్టుకుంటున్నావు. నీది పోగొట్టుకొని నా అర్హత లాక్కునే హక్కు నీకు లేదు. నువ్వు లాక్కుంటా అన్నా నేను ఇచ్చేదాన్ని కాదు. అర్హత గురించి మాట్లాడాలి అంటే నీలాంటిది మాట్లాడితే బాగుండదేమో. ఈ చీర కట్టే అర్హత లేదు నాకు అని నీ బావతో చెప్పించు. వెంటనే విప్పి చేతిలో పెట్టేస్తా. వెళ్ళిక్కడి నుంచి అని గద్దించింది. సీత, ఏయ్ అని వేలు చూపిస్తుంది. సీత, జ్యోతి, వేలు అని వేలు చూపిస్తుంది. సీత, వేలు దించు ముందు. ఒక ఆడదానిగా ప్రవర్తించటం నేర్చుకొని నీపై ప్రేమను అభిమానాన్ని చూపించిన వారికి నువ్వు ఎలాగో గౌరవం ఇవ్వాలో, నీ పుట్టింటి గౌరవం అత్తింటి గౌరవం ఎలా పెంచాలో ఒక ఆడదానిగా నేర్చుకొని అప్పుడు మాట్లాడు ఏదైనా. తమరు దయచేయండి, మా అత్తింటి వారు సాయంత్రం భోజనానికి వస్తానన్నారు. నాకు చాలా పని ఉంది. నీలాంటి దాంతో మాట్లాడుకుంటూ కూర్చుంటే రేపు నేను కూడా నీలా రోడ్డు మీద తిరగాల్సి ఉంటుంది. నేను ఆడపిల్లని 5వతనం పొందిన దాన్ని కనుక నీలా రోడ్డు మీద చీర ఇప్పే పారేయలేను. అత్తింటి గౌరవాన్ని రోడ్డు మీద వేయలేను. తమరిక దయచేయండి అంటూ సీత లోనికి వస్తుంటే సీత తల్లిదండ్రులు, ఏంటమ్మా ఇది అన్నారు. సీత, నానా, కుటుంబం అన్నాక ఇంట్లో అన్నీ ఉంటాయి. మీకు జ్యోతక్క మనసు తెలుసు. తాను అలానే ప్రవర్తిస్తుంది. ఇంట్లో నన్ను అందరూ బాగానే చూసుకుంటారు. జ్యోతి అక్కకి ఆ మాత్రం నేను సమాధానం చెప్పకపోతే తను ఏం చేస్తుందో ఏదో తనకు కూడా తెలియని పరిస్థితి వస్తుంది. ఇంట్లో ఎవ్వరూ ఆమెను గద్దించలేరు. తెలుసు కదా, పెద్దయ్య గారాబంగా పెంచాడు. ఇక ఆయన అంటారా? జ్యోతి అక్క చిన్నప్పటి నుంచి బావా బావా బావా. ప్రేమని పంచిందో పిచ్చినే పంచిందో నాకైతే తెలియదు, కానీ ఆయన కూడా ఆమెను ఏమీ అనలేడు. అలా అని నన్నేమి తక్కువ చేసి చూడడు. నేను ఈ మాత్రం ఉండకపోతే జ్యోతక్క ఇంకా ఘోరంగా తయారవుతుంది అని. మీరు రండి, సాయంత్రం మా అత్తింటి వారు వచ్చి భోజనాలు చేస్తారు. ఇవన్నీ ఇక్కడితో వదిలేయండి అన్నది. సీత తండ్రి, నగలలో డబ్బు జమ వేయటానికి నీకెక్కడదమ్మా అన్నాడు. సీత, నాయనా, ఆయన బెంగళూరు వెళ్ళారు కదా, ఇంట్లో ఒక్కదానికి పొద్దుపోక ఇంట్లోనే ఉండి వంటలు చేస్తున్నాను. అలా వచ్చిన డబ్బే అది.
మా ఆయనకు తెలుసు, మీరేమి కంగారు పడనవసరం లేదు. నా సొమ్మేదో మీకు పెడుతున్నాను అని మా అత్తింటి వారు ఎవరూ అనరులే. ఎందుకంటే వారికి కూడా పెడుతూనే ఉన్నా. నా భర్త నన్ను నిందించినప్పుడు నేను చూసుకుంటా, కానీ అతను ఏ రోజు ఏమీ అనే మనిషి కాదు. నేను వంటలు చేస్తున్నాను అంటే జాగ్రత్తగా చేసుకో అన్నాడే తప్ప వద్దు అని ఎప్పుడూ ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు. మీరు బాధపడవలసింది ఏమీ లేదు. మీరన్నట్టు ఆయన బంగారమే, కానీ అది మొత్తం నా సొత్తుగా దొరకలేదు. నేనే ఒకరి దగ్గర మంచో చెడు లాక్కున్నానే అనుకోవాలి. అటువంటప్పుడు ఇలా ఇంట్లో గొడవలు తప్పదు. మీరన్నీ మర్చిపోయి మా అత్తింటి వారికి ఎలా మర్యాదలు చెయ్యాలో కానివ్వండి అని తల్లిదండ్రులను హడావుడి చేసింది. జ్యోతి మనస్తత్వం తెలిసిన సీత తల్లిదండ్రులు ఇక అక్కడికి వదిలేశారు. జ్యోతి సైలెంట్గా ఇంటికి వెళ్ళింది, కానీ ఇక్కడ జరిగింది ఏది కూడా ఇంట్లో చెప్పలా. ఆమెకు తెలుసు, ఇంట్లో ఇది అని చెబితే ఊళ్ళో చేసిన దానికి దీనికి అన్నీ కలిపి పళ్ళు రాలగొడతారు అని. అందుకే మౌనంగా ఇంట్లో అందరితో మంచిగా ఉన్నది. ఆ రోజు సాయంత్రానికి నారాయణ సీత ఇంటి దగ్గరికి ఎవరు వస్తున్నారు అని అడిగాడు. సుమంత్. నేను వస్తున్నా నానా అన్నాడు. బలరామయ్య. వాళ్ళ ఇంటి పరిస్థితి నాకు తెలుసు కనుక మీరు వెళ్ళి రండి బావగారు అన్నాడు. సావిత్రమ్మ. ఏముంటదిలే, వారు పెట్టడానికి మనం తినటానికి, నేను రాను అన్నది. అనంత్. జ్యోతిని వెళదామా అన్నాడు. జ్యోతి. వాళ్ళ ఇంటికి వెళ్ళి తినడానికి సిగ్గుండాలి మనకి అన్నది. అనంత్. ఏదేమైనా వాళ్ళ ఇంటికి అల్లుణ్ణి అవుతాను కదా, నాకు తప్పదు. వస్తానంటే వెళదాము, లేదంటే నేను వెళ్ళకైతే తప్పదు అని తాను బయలుదేరాడు. జ్యోతి వెళ్ళటం లేదు, తల్లి వెళ్ళటం లేదు అని అనంత్ చెల్లెలు నేను కూడా రాను అన్నది. కానీ ఆమె భర్త వెళ్దాం రా బాగుండదు అన్నాడు. శాంతి రాను అంటే సంతోష్ బయలుదేరాడు. నలుగురు కలిసి సీత ఇంటికి వచ్చారు. సీత తండ్రి సకల మర్యాదలు ఉన్నంతలో చేశాడు. భోజనానికి అరిటాకులు వేసి రకరకాల పిండి వంటలు, కమ్మని కూరలతో కడుపు నిండా భోజనం సీత తల్లి వడ్డించారు. నారాయణ తిని లెగలేక, ఒరే అనంతు, సీత మన ఇంటికి వచ్చాక నేను బాగా లావైపోతున్నానురా, కూర్చుంటే లెగలేకపోతున్నా అన్నాడు. సీత నారాయణ దగ్గరికి వచ్చి తన చెయ్యి పట్టి మెల్లిగా లేపుతూ, మీకెందుకు మావయ్య గారు, మన ఇంటి దగ్గర అంటే టేబుల్ ఉంది, ఇక్కడ లేదు. మీరొక్కరిని కుర్చీ వేసి పెడితే బాగుండదు అని కింద పెట్టానే కానీ మీ గురించి నాకు తెలియదా అని సీత సహాయంగా నారాయణ లేచాడు. నారాయణని పసిబిడ్డలా చూసుకుంటున్న సీత మనస్తత్వాన్ని చూసిన సుమంత్కి అనంత్కి చాలా ఆనందంగా అనిపించింది. ఆమె మాట్లాడే మాటలు కూడా మా ఇల్లు అంటుంది, కానీ తల్లిదండ్రులను ఆమెతో కలుపుకోనూ లేదు, ఇప్పుడున్నది ఆమె ఇల్లు అని అనటమూ లేదు అని వాళ్ళు ఆలోచిస్తుంటే సంతోష్. సీత ఇలాంటి వంట నా జన్మలో తినలేదు. శాంతి వంట చేస్తుంది, కానీ ఇంట్లో అమ్మకి దానికి ఎప్పుడు గొడవే, ఏ రోజు మంచిగా చేయదు అని. నువ్వు దానికి కూడా నేర్పిస్తే మా ఇంట్లో కూడా కమ్మగా తింటాము అని సంతోష్ అన్నాడు. సీత చిరునవ్వే సమాధానం అయినది. సుమంత్ సరదాగా, మా చెల్లి శాంతి నేర్చుకునే దానికంటే నువ్వు నేర్చుకో బావా, మా చెల్లి సుఖపడిపోతుంది అన్నాడు. సంతోష్. మీ చెల్లికి చనివిస్తే చంకనెక్కి కూర్చుంటుంది. మీ చెల్లికి కాస్త జ్యోతి లక్షణాలు ఉన్నవిలే, ఎందుకంటే రక్త సంబంధికులు కదా. అనంత్ బావ ఓపిక పడుతున్నాడు, కానీ నా వల్ల అయితే కాదు. ఉదయం జరిగిన దానికి నేనైతే అక్కడ నుంచి కొట్టుకుంటూ వచ్చేవాడిని అన్నాడు. అనంత్ మౌనంగా తల వంచుకుంటే సీతకు బాధగా అనిపించి, అన్నయ్య గారు, మా ఆయన ఏనాడు భార్యల మీద చెయ్యి వేసి ఎరగడు, ఒకరి మనస్తత్వం ఒకరికి ఉండదు కదా అన్నది. అనంత్ సీతను చూస్తూ నెత్తిమీద బొప్పి కళ్ళతోనే చూపిస్తున్నాడు. సీత అనంత్కి సంతోష్కి ఇద్దరికి కలిసి వచ్చే మాట కింద, ఒక్కొక్కసారి టైం బాగా లేకపోతే అలానే జరుగుతాయి అంటూ తన పని తాను చేసుకుంటుంది. అందరూ సరదాగా తినేశారు.
బయట మంచంలో కూర్చుని సీత తండ్రితో మాట్లాడుతుంటే సీత తల్లి తినేసి అన్నీ సర్దేశారు. సుమంత్ అన్న కోసం ఆలోచించి తండ్రిని బావని తీసుకొని మనం అలా ఊళ్ళోకి చల్లగాలికి వెళదాము రండి, తిన్నది కాస్త అరుగుతుంది, సీతమ్మ చల్లగుండ కడుపులో పట్టేదానికంటే ఎక్కువ పెట్టింది, అది అరగాలంటే ఊరంతా ఒకసారి తిరిగి రావాల్సిందే అన్నాడు. నారాయణ కూడా నిజమేరా సుమంతు, కాస్త అలా నడిచి వద్దాము అని ఇద్దరు లేస్తే సంతోష్ కూడా వాళ్ళతో లేచాడు. సంతోష్ అనంత్తో నువ్వు రావా బావా అంటే, సుమంత్ మా అన్న ఏమి మీకులా ఎక్కువ తినలేదులే, రోజు తింటున్నాడు కదా, కాస్త వాళ్ళ మామగారితో ఏమైనా మాట్లాడతాడేమో, మనం వెళ్దాము అని ముగ్గురు బయలుదేరారు. అనంత్ కూర్చోవటం చూసిన సీత తల్లి గబాగబా ఇంటి వెనక మంచం వాల్చి తెల్ల దుప్పటి వేసి సీతతో మీ ఆయన్ని పిలువు, ఇక్కడ పడుకుంటాడేమో అని అన్నది. సీతకి తల్లితో ఏమని చెప్పాలో తెలియదు. అసలు అనంత్ని పిలవాలి అంటేనే ఆమెకు భయంగా ఉంది. సీత సిగ్గుపడుతున్నట్టు నేను పిలవనమ్మా అంటూ వెనుకకు వెళ్ళిపోయింది. సీత తల్లి గుమ్మం పట్టుకుని సీత తండ్రితో అబ్బాయి కాసేపు రెస్ట్ తీసుకుంటాడేమో, వెనక మంచం వేశాను, వెళ్ళమనండి అన్నది. సీత తండ్రి వెళ్ళండి బాబు అని అంటే, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి, అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.